Hello all, welcome to my channel Kushi and Rishi Memories. And this is a beautiful sunset at Somasila అండి. మేము ఆ రోజు బోటింగ్ కోసమని వెళ్ళాము. బోటింగ్ చేద్దామని చెప్పేసి అక్కడ సన్ రైజ్ అయ్యే టైం ఈవినింగ్ టైంలో వెళ్ళామండి. ఆ వీడియోస్ ఇవి. వాటర్లో సన్ చాలా బాగా కనబడుతున్నాడు. ఇది స్టార్టింగ్ డే రోజు మేము వెళ్ళే దారిలో దేవరకొండ దాటిన తర్వాత ఒక కోట ఉంది, ఒక పోర్ట్ లాంటిది. అటు వెళ్ళి చూసాము. అంత చుట్టూ వాటర్ ఉంది, చిన్న గెస్ట్ హౌస్ లాగా ఉంది. బట్ అది అసలు మెయింటెనెన్స్ అస్సలు లేదు, చాలా ఘోరంగా ఉండింది. ఇక్కడ మర్రి చెట్లు ఉన్నాయి, అక్కడంతా పార్టీ చేసుకుంటున్నట్టున్నారు. మేము వెళ్ళేటప్పుడు కూడా ఒకరు ఉన్నారు, పార్టీ చేసుకుంటున్నారు అక్కడ. నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరిపోయి డిండి ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చామండి. డిండి ప్రాజెక్ట్ ఇట్లా పైకి ఎక్కాము. వాటర్ ఉన్నాయి, వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు పిల్లల గ్యాంగ్ అనమాట. పిల్లలు వాళ్ళ ఫొటోస్ తీయడానికి పడే కష్టాలు ఇవి, పేరెంట్స్ పడే కష్టాలు పిల్లలతో. ఒక్కడు నిల్చుంటే ఇంకొకటి నిల్చోడు, ఒకడు వచ్చేలోపు ఇంకోటి పారిపోతూ ఉంటాడు. అలా జరుగుతుంది మా ట్రిప్. నెక్స్ట్ ఇవి వాటర్ ఫాల్స్ లానే ఉన్నాయండి, చాలా బాగున్నాయి చూడ్డానికైతే. కొన్ని వాటరే వెళ్తున్నాయి అనమాట కిందకి. వాటర్ అయితే నిండుగానే చాలానే ఉన్నాయి చూస్తే రిజర్వాయర్లో. ఇలా చూస్తూ వెళ్తున్నాం మేము. ఇక్కడ చూసిన వాటరే కనపడుతున్నాయి అసలు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. నెక్స్ట్ ఇది వ్యూ, పైనుంచి వ్యూ వచ్చేసి ఇలా ఉంది. కింద రోడ్డు, వెహికల్స్. ఎక్కువ వాటర్ ఉంటే మేబీ అక్కడంతా వాటర్ అయ్యి ఉంటుంటాయి. నెక్స్ట్ ఇది అక్కడి నుంచి సోమశిల రీచ్ అయ్యాక ఒకటి ఏదో వ్యూ పాయింట్ అని చెప్పేసి ఒక పాయింట్ అటు వచ్చాము. మేబీ వాటర్లో సోమేశ్వరాలయం టెంపుల్ ఉండేది ఇక్కడే అనుకుంటానండి. ఫుల్ వాటర్ ఉన్నాయి, మొత్తం మునిగిపోయింది. ఇక్కడ ఒక షిప్ వస్తుంది చూడండి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నట్టున్నారు, బైక్స్ అన్నీ వేసుకొని వచ్చారు ఇక్కడికి. నెక్స్ట్ రిటర్న్లో మళ్ళీ అక్కడ అన్నీ దించేసి ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు బైక్స్ జనాలు అంతా ఎక్కిపోతున్నారనమాట. అసలు ఎటు చూసినా వాటరే కనబడుతున్నాయి. ఇది టెంపుల్ మనకి 4 months మాత్రమే బయట ఉంటుంది ఆ టెంపుల్. మొత్తం ఇప్పుడు వాటర్లో మునిగిపోయింది. ఫుల్ ఉన్నాయి వాటర్ అయితే. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము మేము. మా రిచ్ గారు అయితే పడుకునే ఉన్నాడు, వాడు నిద్రపోతున్నాడు, అందుకే వాడు లేపలేదు ఇంకా. చుట్టూ చూడ్డానికైతే చాలా బాగుంది, చిన్న టెంపుల్ ఉంది. నెక్స్ట్ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా బోటింగ్ అని చెప్పి వెళ్ళాము. మేము స్టే చేసిన దాని దగ్గరలోనే ఉంది ఒక బోటింగ్ పాయింట్. చిన్న బోట్స్ వెళ్తుంటాయంట అక్కడ. కాకపోతే మేము వెళ్ళే టైంకి ఒక బోట్ ఆల్రెడీ బయలుదేరిపోయింది, ఇంకా రావడానికి చాలా టైం పడుతుందంట, ఇంకా లేవని చెప్పి అన్నారు. ఇవి తెలంగాణ మినీ మాల్దీవ్స్ అని చెప్పి అవి కనిపిస్తున్నాయి కదండి, అవే. ఇంకా ఇప్పుడు రాదు, అది ఒక 1-2 hours పడుతుంది అన్నారు. అప్పటికి ఈవినింగ్ అవుతుంది, ఇంకా లేట్ అయిపోతుంది అని ఇంకొక చోట పెద్ద బోట్ వెళ్ళేది పాయింట్ ఉంటుందంట. ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసాము. అన్నీ వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చాక ఇది పాయింట్ అండి. ఇక్కడ స్పీడ్ బోట్ రైడింగ్ ఉన్నాయి, ప్లస్ పెద్ద బోటు ఒకేసారి చాలామందిని తీసుకెళ్తుంది కదా, అట్లా ట్రిప్. అట్లాంటి బోట్ వెళ్ళే ప్లేస్ కూడా ఇదే. మేము టికెట్స్ తీసేసుకొని బోట్ ఎక్కుతున్నాము ఇక్కడ. ఈ పక్కన ఇంకొక బోట్ ఉందండి, అది శ్రీశైలం వెళ్ళే బోట్ అంట. ఇక్కడి నుంచి అక్కడ దాకా భద్రాచలం వెళ్ళే బోట్. అక్కడ దాకా తీసుకెళ్తుందంట, పాపికొండలో అటు. ఈ కింద ఏసీ ఉంది, పైన ఉంది, 2 floors ఉంది ఆ బోట్. సో మా బోట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. వాటర్లో వెదరు చాలా బాగుండే, కానీ అప్పటికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి అంత మంచిగా ఫొటోస్ అవి కూడా బాగా రాలేదు. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది.
లైటింగ్ కూడా పోయింది, అంత డార్క్ అయిపోతుంది. అలా ఒక 15-20 మినిట్స్ తిప్పేసి తీసుకొచ్చినట్టున్నాడు మళ్ళీ వాటర్లో. ఇది రిటర్న్లో వచ్చినప్పుడు వ్యూ అండి అది, ఆ మినీ మాల్దీవ్స్ వ్యూ అది సెటప్ది. ఇవి చిన్న వీడియో క్లిప్స్ తీసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ రిటర్న్లో అయిపోయింది. ఒక 30 మినిట్స్ అలా ఉందనుకుంటాను రైడ్. 30 మినిట్స్లో అయిపోయింది. అలా వెళ్ళి ఇలా వచ్చేసామన్నమాట. ఇవి మినీ మాల్దీవ్స్ సెటప్ వ్యూ ఇది. అప్పటికి చీకటి అయిపోయింది కాబట్టి సరిగా కనిపించట్లేదు. నెక్స్ట్ బ్యాక్ టు అవర్ స్టే. ఇది మేము స్టే చేసిన ప్లేస్ జస్ట్ కంటైనర్ లాగా ఉంది, కానీ లోపల బాగుందండి, స్టే చేయడానికి బాగుంది. ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి, వెనకాల కూడా మొత్తం రూమ్స్. ఇవి చింత చెట్టు ఉంది ఆ ఇంట్లో, చింతకాయలు చాలా కాసినాయి. పోయి ఒక హోమ్లీ ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఇక్కడ ప్లేస్ ఉంటే మా పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ పువ్వులన్నీ తీసుకొచ్చేసి. కానీ రూమ్స్ అయితే చాలా షార్టేజ్ ఉన్నట్టున్నాయండి. ఎంతమంది వచ్చి అడిగారో ఆ రోజు రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా అని చెప్పి. వీకెండ్స్ కాబట్టి ముందు బుక్ చేసుకుంటేనే దొరుకుతాయి అనుకుంటా అసలు. ఇక్కడ నైట్ అయిపోయింది, ఏదో పాట పెడితే మరి రిచ్గా డాన్స్ చేస్తున్నాడు. పిల్లలకి మాత్రం ఇట్లా బయట ప్లేస్ ఉంది కాబట్టి మంచి ఆడుకోవడానికి ఉంది. ఈవెన్ మనం టైం స్పెండ్ చేయడానికి కూడా బాగుంది. ఇక్కడ కూర్చొని పార్టీ చేసుకోవడానికి, డిన్నర్ చేసుకోవడానికి ప్రశాంతంగా చాలా బాగుంది ఈ స్టే అయితే. ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంది. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ స్పెంట్ ఆన్ దట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe for more this type